సబ్కా ఆధ్వర్యంలో ఈ నెల 29న నెల్లూరులో డైరీ ఆవిష్కరణ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని సబ్కా గౌరవ అధ్యక్షులు కెపి వరప్రసాద్ నాయుడు, జిల్లా అధ్యక్షులు ఎన్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ సబ్కా అంటే అందరిది అని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా కేటగిరీ కాంట్రాక్టర్ల సమూహమే సబ్కా అన్నారు. కాంట్రాక్టర్లు వారి ఆత్మగౌరవం కాపాడడం, పెట్టుబడిదారులైన కాంట్రాక్టర్లకు ప్రభుత్వం నుండి మిగిలిన రంగాల్లో పెట్టుబడులు పెడుతున్న వారందరికీ దక్కుతున్న ప్రాధాన్యత దక్కేలా కృషి చేయడమే ముఖ్య లక్ష్యమన్నారు. 2019లో సబ్కా ఏర్పాటైన దగ్గర నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 29న నూతన సంవత్సరం యొక్క డైరీని ఆవిష్కరణ జరుగుతుందని, ఈ సంవత్సరం కూడా ఈ నెల 29వ తేదీన నెల్లూరు పడారపల్లి మినీ బైపాస్ రోడ్డు ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ డైరీ ఆవిష్కరణకు రాష్ట్ర మంత్రులు, నెల్లూరు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, నెల్లూరు నగర మేయర్ పాల్గొంటున్నారన్నారు. ప్రతి ఏడాది డిసెంబర్ 29వ తేదీన కాంట్రాక్టర్స్ డేగా అధికారికంగా ప్రభుత్వం గుర్తించాలని తెలిపారు. ఈ డైరీ ఆవిష్కరణకు నెల్లూరు నగరంలో ఉన్న కాంట్రాక్టర్లు, ఇంజనీరింగ్ అధికారులు, ట్రేడర్లు, సప్లయర్స్ ప్రతి ఒక్కరూ హాజరై జయప్రదం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్కా నాయకులు మీరా భాషా, కె రమణారెడ్డి, ఎం చంద్రశేఖర్ రెడ్డి, రామచంద్రరెడ్డి, హరిబాబు రెడ్డి, అయ్యప్పరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సబ్కా అసోసియేషన్ కాంట్రాక్టర్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ని, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ని, ముందుగా ప్రస్తుత సోదరులకి, మా కుటుంబ సభ్యులైన మా కాంట్రాక్టర్లందరికీ నూతన శుభాకాంక్షలు తెలుపుతూ నమస్కారాలు తెలుస్తున్నాం. మేము సబ్కా యూనియన్ 2019లో తిరుపతిలో స్టార్టింగ్ చేశామండి. 29వ తారీఖు ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖున ఒక డైరీ లాంచింగ్ చేసుకుంటాము. ప్రతి సంవత్సరం జిల్లాకు ఒకటి చేస్తాము. ఈసారి మన నెల్లూరుకి 7వసారిగా రంగనాథ స్వామి పాదాల ఆశీస్సులతో నెల్లూరులో స్టార్ట్ చేస్తున్నాం. డైరీని ఆవిష్కరిస్తున్నాం, 7వ డైరీని. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఉన్న 2 మంత్రులు, మిగతా ఎమ్మెల్యేలు, మేయరు, మిగతా రాజకీయ ప్రముఖులు, కాంట్రాక్టర్లు, ప్రజలు అందరూ ఈ ఆహ్వానాన్ని పిలిచాం. మేము అధికారులు, కలెక్టర్ గారు కానీ, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ మేయరు, మున్సిపల్ చైర్మన్లు అందరినీ పిలిచాము ఈ కార్యక్రమానికి. కాంట్రాక్టులు స్టేట్లో ఉన్న నలుమూలల నుంచి, అన్ని జిల్లాల నుంచి వందలాది మందిగా, 1000 మందిగా అసోసియేషన్ అయ్యి మినీ బైపాస్లోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో 29వ తారీఖు 6 గంటలకి డైరీ లాంచింగ్ ప్రోగ్రాం చేస్తున్నాము. ఈ సందర్భంగా అందరూ కూడా ఈ ప్రోగ్రాంకి రావాలని మా కాంట్రాక్ట్ కుటుంబ సభ్యులందరి తరఫున, మా కాంట్రాక్ట్ అసోసియేషన్ తరఫున పిలుస్తున్నాము. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అందరికీ. నమస్కారం. ఇక్కడికి వచ్చేసినటువంటి పత్రికా విలేకరులకి, మీడియా సభ్యులకి అందరికీ నా నమస్కారాలు. నా పేరు వేణుగోపాల్ రెడ్డి. నేను నెల్లూరు జిల్లా సబ్కా అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ నెల 29వ తారీఖు కొత్త సంవత్సరం 2026 డైరీ ఆవిష్కరణ గురించి ఈరోజు ఇక్కడ మాట్లాడుకొని అందరినీ ఆహ్వానించే దానికోసం, పత్రికాముఖంగా తెలియజేసే దానికోసం అందరూ కూర్చున్నాం. ఇక్కడ సబ్కా అనేది ఎంఎస్ఎంఈ గ్రూప్కి చెందినటువంటి సంస్థ. చిన్న, మధ్య, సూక్ష్మ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ అందరూ దీంట్లో ఎక్కువ మంది ఉంటాం. సబ్కా అంటే అందరిది. సబ్కా అంటే అందరిది. కాంట్రాక్టర్ యొక్క పెట్టుబడి పెట్టి మిగతా రంగంలో ఇస్తున్నటువంటి అందరికీ ఆ గౌరవాన్ని కూడా కాంట్రాక్ట్ తెచ్చేదాని కోసం సబ్కా కృషి చేస్తుంది. సబ్కాలో 10 డిపార్ట్మెంట్లో చేసే కాంట్రాక్టర్లు ఉంటారు. ఎలక్ట్రికల్, సివిల్, ఆర్డబ్ల్యూఎస్ అన్ని రంగాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు కాంట్రాక్టర్లు. ఈ సబ్కా స్టేట్ కమిటీకి అనుబంధంగా 16 శాఖలు ఉన్నాయి టోటల్గా. వీళ్ళందరూ కలిసి స్టేట్లో 3000 మంది సభ్యులు దాకా ఉన్నారు. దీని ప్రకారం 2019లో సబ్కా స్థాపించి ప్రతి సంవత్సరం డిసెంబర్ 29వ తారీఖున కొత్త సంవత్సరం డైరీని ఆవిష్కరించుకుంటూ కాంట్రాక్టర్ సోదరులందరినీ ఒక్కొక్క జిల్లాకి ఇన్వైట్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ క్రమంలో ఈ సంవత్సరం నెల్లూరు జిల్లాలో 29వ తారీఖు పడారపల్లిలోని ఆర్వీఎస్ కళ్యాణ మండపంలో సాయంత్రం 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే విధంగా రాష్ట్ర కమిటీ సభ్యుల సూచనల మేరకు జరుగుతుంది. కావున నెల్లూరు జిల్లా సబ్కా కమిటీ తరఫున పత్రికా విలేకరులకి, మీడియా విలేకరులకి అందరికీ మా నెల్లూరు జిల్లా యూనిట్ తరఫున ఆహ్వానం పలుకుతూ అందరూ రావాల్సిందిగా వచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. మీద మా 2 పెద్దలు చెప్పారు. అదే దాని మీద మేము రేపు 29 చేసే కార్యక్రమానికి జిల్లాలో ఉన్నటువంటి అందరు కాంట్రాక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వివిధ అధికారులు అందరూ పాల్గొని ఈ కాంట్రాక్టర్ అసోసియేషన్ని కొద్దిగా అభివృద్ధి పరిచేదానికి అందరూ తోడ్పాటు ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా మా యొక్క సబ్కా యొక్క
మా డెవలప్మెంట్ని ప్రజలందరూ వెళ్ళడంలో మీ యొక్క అవసరం మాకు ఎంతో ఉంది. దాన్ని మీ తోడ్పాటు మాకు అందించి మా అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కావాలని ప్రశ్నని కూడా మేము కోరుకుంటున్నాము. కాబట్టి అందరూ జిల్లాలో ఉండేటటువంటి అందరు కాంట్రాక్టర్లు, అందరు అధికారులు అందరూ ఈ సభ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాను.